హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మన ఆడియో స్టోరీస్. కొత్త స్టోరీ. అసలు స్టోరీ అనేది ఏంటిది అని నేను ఒక చిన్న క్లిప్లా చెప్తాను. చెప్పినప్పుడు ఆ స్టోరీ మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే మీరు డెఫినెట్గా చూడొచ్చు. పెళ్ళి అనేది కామన్ లైఫ్లో, ప్రతి ఒక్కరి లైఫ్లో జరుగుతుంది. ఇక ప్రియురాలు, అబ్బాయికి ప్రియురాలు ఉంటుంది కదా, అబ్బాయికి ప్రియురాలు ఉంటుంది. అమ్మాయి ఎలా వేదన అనుభవిస్తుంది అనేది ఈ స్టోరీ. అమ్మాయి పెళ్లి చేసి భార్యాభర్తలుగా ఉండగానే ప్రియురాల్ని తలుచుకుంటూ తిరుగుతూ ఉన్న అబ్బాయి స్టోరీ. సో ఇది కామన్గా కొంతమంది జీవితంలో జరుగుతూ ఉంటుంది. ఇక ఎవ్రీ వన్ లైక్ దిస్ స్టోరీ. ఐ హోప్ ఇక చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అసలు ఎలా మలుపు తిరుగుతుంది అనేది మనం తెలుసుకుందాం. ఇక స్టోరీలోకి వెళ్దాం. అరుణ్ గది. తెల్లవారుజామున కిటికీల నుంచి సూర్యకిరణాలు లోపలికి వస్తున్నాయి. అరుణ్ కుర్చీలో కూర్చొని నిద్రపోతున్నాడు. అతని చేతిలో ఒక పాత ఫోటో ఉంది. అతని కళ్ళు మెల్లగా తెరుచుకున్నాయి. ఫోటోలోని నిత్యాను చూసి చిన్నగా నవ్వుకున్నాడు. కానీ ఆ నవ్వులో సంతోషం లేదు, ఒక రకమైన శూన్యంగా ఉంది. ఇక బయట హాల్లో సందడి కనిపిస్తోంది. అరుణ్ తల్లి రాజేశ్వరి పనుల కోసం అందరినీ పిలుస్తుంది. ఇల్లంతా పెళ్లి కల కనిపిస్తుంది. అరుణ్ గది తలుపులు తీసి బయటకు వచ్చాడు. అతని ముఖంలో ఎటువంటి ఉత్సాహం లేదు. అరుణ్, ఈరోజే నీ నిశ్చితార్థం. ఆ మొహమేంట్రా అలా ఉంది? వెళ్ళి త్వరగా తయారవు అంది రాజేశ్వరి ఆందోళనగా. అరుణ్ అద్దం ముందు నిలబడుంటాడు. అతని మనసు ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి కాలేజీలో నిత్య పరుగెత్తుకుంటూ వచ్చి అరుణ్ కళ్ళు మూస్తుంది. అరుణ్, నేను లేకుండా నువ్వు ఒక్క నిమిషం ఉండగలవా అని నిత్య అడుగుతుంది. నిమిషం కాదు నిత్య, సెకండ్ కూడా ఉండలేను అంటాడు అరుణ్. ఆ జ్ఞాపకం గుర్తొచ్చి అద్దంలో ఉన్న తన ప్రతిబింబాన్ని అరుణ్ కోపంగా చూస్తుంటాడు. శ్రావణి పరిచయం మరోవైపు. ఒక చిన్న ఊరిలో శ్రావణి గుడిలో పూజ చేస్తూ కనిపిస్తుంది. చాలా ప్రశాంతమైన ముఖం. శ్రావణి స్నేహితురాలు వచ్చి, ఏమి శ్రావణి, హైదరాబాద్ నుంచి సంబంధం వచ్చాక నీలో భయం పెరిగిందా లేదా భక్తి పెరిగిందా అని తనని ఆట పట్టిస్తోంది. శ్రావణి చిన్నగా నవ్వి, భయం లేదు, కానీ వెళ్ళే చోట అందరూ నన్ను ఇష్టపడాలని కోరుకుంటున్నాను అని అంటోంది మెల్లగా. ఇక మొదటి ముఖాముఖి కట్ సీన్. అర్జున్ కుటుంబం శ్రావణి ఇంటికి చేరుకుంటుంది. అందరూ సంతోషంగా ఉంటారు. అరుణ్ మాత్రం అందరి మధ్యలో ఉన్న ఒంటరిగా ఉంటాడు. శ్రావణి కాఫీ తీసుకొని అర్జున్ దగ్గరికి వస్తుంది. అర్జున్ కళ్ళు పైకి ఎత్తి శ్రావణిని చూస్తాడు. ఆ క్షణం అతనికి శ్రావణిలో తన నిత్య కనిపించలేదు. ముఖం పక్కకు తిప్పుకుంటాడు. శ్రావణికి ఆ క్షణమే ఏదో తెలియని భయం మొదలవుతుంది. పెళ్లి చూపులు ముగుస్తాయి. అరుణ్ మేడ మీద ఒంటరిగా నిలబడి ఉంటాడు. శ్రావణి అక్కడికి వస్తోంది. నన్ను పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమేనా అని అడుగుతోంది శ్రావణి అరుణ్ని. అరుణ్ ఆమె వైపు తిరిగి చూసి, నాకు ఇష్టం ఉన్నా లేకున్నా మా అమ్మ కోసం నిన్ను పెళ్లి చేసుకుంటాను నేను. అంతకు మించి నా నుండి నువ్వు ఏమీ ఆశించొద్దు అని నిర్దాక్షిణ్యంగా చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక శ్రావణి అక్కడ కళ్ళల్లో కన్నీరు తిరుగుతూ ఉంటాయి. అక్కడితో ఇక ఈ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వాళ్ళ ప్రయాణం ఎలా ముగిసేనో నేను మీకు మరొక ఎపిసోడ్లో చెప్తాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. డ్యూరేషన్ని పెంచుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.